పరిశుద్ధాత్మనామములో కృపా కనికరము సమాధానము ప్రేమ దేవత దేవుడు మనందరి పట్ల సమృద్ధిగా కుమ్మరించునుగాక. దేవదేవుడు మనందరినీ భద్రపరిచి కాచుకపడి గతించినటువంటి వారం రోజులు ఆ యొక్క భయంకరమైన అపాయములు, శోధనలు, శ్రమలు, అనారోగ్యం, బాధలు, శాంతి లేకుండా తిరుగుచున్న మనల్ని సజ్జుల సంఖ్యలో ఉంచి భద్రపరిచి కాపుదలిచ్చి ఆయుష్ ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి ఆహారం ఇచ్చి పోషించి ఈరోజు ఈ దినాన్ని ఇక్కడ కూర్చుండబెట్టినందుకు రెండు చేతుల పైకెత్తి దేవుని గట్టిగా స్తోత్రం చెప్దాం. గళ్ళం ఎత్తి చెప్దాం, గట్టిగా చెప్దాం హల్లెలూయా. నిజమైన సంతోషం ఎక్కడ దొరుకుతుందని అనుకుంటున్నారు మీరు? నిజమైన సంతోషం ఎప్పుడు దొరుకుతుందని అనుకుంటున్నారు? నిజమైన ఆనందం ఎక్కడ? నిజమైన శాంతి ఎక్కడంటే అది దేవుని సన్నిధి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది ఈరోజే. దిస్ ఈజ్ ద వండర్ఫుల్ డే, దిస్ ఈజ్ ద ప్రీసియస్ డే. ఈ దినానికి ఉన్నటువంటి వాల్యుబుల్ ఇంకా మరి ఏ దినానికి ఉండదు మన జీవితాల్లో. మనం దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందుకున్నటువంటి ఒక బలమైనటువంటి మహత్తరమైనటువంటి గొప్ప దినం ఈ దినం మనకిచ్చాడు. అందును బట్టి గట్టిగా దేవుని స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. మనం సంతోషాన్ని వెతికితే వస్తుంది, అక్కడక్కడగా కాదు. కానీ దేవుని సన్నిధానంలో మనం ఆ సంతోషాన్ని మనం వెతకాలి. ఎందుకంటే మన జీవితాల్లో మానవుని యొక్క జీవితాల్లో చాలామంది అశాంతి, అసమాధానం, నెమ్మది లేదు. ఏదో ఆందోళన చెందుతూ ఉన్నాడు మానవుడు. ఏదో భయము చేత కృంగిపోతూ ఉన్నాడు. ఏదో శోధన చేత ఈరోజు మానవుడు తన జీవితాన్ని నడుపుతూ ఉన్నాడు. ప్రియమైన సహోదరుడు, సహోదరి, ఈరోజు నీవు నేను అలా ఉన్నట్లయితే కనుక దిస్ ఈజ్ ద వండర్ఫుల్ డే. ఆ దేవుని సన్నిధానంలో ఆ సమాధానము, ఆ శాంతి, ఆ దేవత దేవుడు మనందరికీ సమృద్ధిగా దయచేసి కుమ్మరించునుగాక. గట్టిగా స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఈ 64వ కీర్తనలో ఒకళ్ళు భయంకరంగా కనపడుతున్నారు. దేవా, నేను మొర్రపెట్టగా నా మనవి ఆలకించు, శత్రు భయము నుండి నా ప్రాణాన్ని కాపాడు. ఇతనికున్న భయం ఏంటంటే శత్రు భయం. ఇతనికున్న భయం శత్రు భయం. ఎప్పుడు సాతానుగాడు వచ్చి మృంగేస్తాడు నన్ను. దావీదు గారు గొర్రెలను కాచుకుంటున్నప్పుడు ఎక్కడ ఆ సింహం వచ్చేస్తుందా అని చెప్పేసి ఒక భయం, బాధ్యత ఉంది. ఏంటంటే బాధ్యత గొర్రెలను కాయాలి. ఈరోజు కుటుంబ బాధ్యత నీ మీద నా మీద ఉంది. ఒక భయం ఉంది నీకు, ఓ తల్లి, ఓ తండ్రి. ఒక భయం ఉంది నీకు, నా బిడ్డల పరిస్థితి ఏంటి? ఒక భయం ఉంది నీకు, నా కుటుంబం పరిస్థితి ఏంటి? ఎలాగా నేను నా సంసారాన్ని నేను చక్కదిద్దుకోవాలి? నా బిడ్డల యొక్క మ్యారేజ్ విషయం ఏంటి? నా బిడ్డల యొక్క ఉద్యోగాలు ఏంటి? నా గృహం చూస్తే ఎలాగుంది? నా సంపాదన చూస్తే ఎలాగుంది? నా భవిష్యత్తు చూస్తే ఎలాగుంది? ఒకలాంటి భయం. ఏది కాపుదలేది? మన కుటుంబాలకి కాపుదలేది. శత్రువు ఎక్కడొచ్చి మింగేస్తాడా? దావీదుకి చిన్నప్పుడు అదే భయం. ఏంటంటే ఆ గొర్రెలు కాచుకున్నప్పుడు సింహం ఎక్కడొచ్చేస్తుందా అని భయపడ్డాడు. వేణ పట్టుకున్నాడు, తంబరు పట్టుకున్నాడు, స్తుతించడం ప్రారంభిస్తున్నాడు, ఆరాధన చేయడం ప్రారంభించాడు. ఆ పొలములో తనకి అప్పగించేటువంటి ఆ గొర్రెల దగ్గర ఆ బాధ్యతను ఎక్కడైతే తను నిర్వర్తిస్తున్నాడో అక్కడ తను స్తుతించడం స్టార్ట్ చేశాడు. దేవుడి యొక్క శక్తి వచ్చింది, దేవుని బలం వచ్చింది. ఆకస్మికంగా శత్రువు కూడా వచ్చాడు, సింహం వచ్చింది, సింహాన్ని చీల్చేశాడు. స్తోత్రం, గట్టిగా స్తోత్రం చెప్పండి అమ్మా. సాధ్యమండి దావీదుకి సాధ్యమా? బాలుడు కదా, సింహాన్ని చీల్చగలటువంటి అంత ధైర్యం ఎలా వచ్చిందండి? జీవము గల దేవుని ఎదుట ఈ సున్నితి లేని ఫిలిష్తీయుడు ఎంత? ఆ ధైర్యం ఎలా వచ్చింది దావీదుకి? ఆ ధైర్యం ఎలా వచ్చింది?
నిజంగా ఈరోజు కూర్చున్న నీవు నిలబడి నేను మన ఒక జీవము గల దేవుని కలిగి ఉన్నాం. స్తోత్రం. మన బలం ఏంటండి? మన ధైర్యం ఏంటండి? మన బలం ఏంటండి? మన ఆస్తుపాస్తులు, మన ఉద్యోగాలు, మన వ్యాపారాలు, మనకు ఉన్నటువంటి ఏది కాదు కదయ్యా. ఈ రోజు ఉంటే పొద్దున పోతాయి అనుకుంటున్నావు. ధనము శాశ్వతమని, ఉద్యోగం శాశ్వతమని, అధికారం శాశ్వతమని, నీకు ఉన్నటువంటి సంపాదన శాశ్వతమని, వెండి బంగారాలు శాశ్వతం అనుకుంటున్నావా నువ్వు? కాదు కదా. ఏది నీ బలం? ఏది నీ బలం? మన దేవుడే మనకు బలం. స్తోత్రం చెప్పు గట్టిగానే, గట్టిగా స్తోత్రం చెప్తాం అందరు గట్టిగా. హల్లెలూయా. ఎవరండి మన బలం? ఎవరండి మన ధైర్యం? దావీదుకి ఎవరండి? దావీదుకి ఎవరండి బలం? అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందండి? శత్రువుని చితకతన్నే ధైర్యం, అణగద్రొక్కే ధైర్యం. ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవా నేను మొర్రపెట్టగా నా మనవి ఆలకించు. శత్రు భయము నుండి నా ప్రాణాన్ని కాపాడయ్యా. శత్రు భయమును నా ప్రాణాన్ని కాపాడు తండ్రి. నా ప్రాణం శత్రువుకి ఎక్కడ ఆహుతైపోతుందో, ఎప్పుడు శత్రు ఆకస్మికంగా దాడి చేస్తాడో నా మీద, నా కుటుంబం మీద, నా బిడ్డల మీద, నా భార్య మీద, నా భర్త మీద, నేను చేసేటటువంటి ఆ ఉద్యోగాల మీద ఎక్కడ దాడి చేస్తాడో అని చెప్పేసి దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఈ శత్రువు ఏం చేస్తాడంటే, కింద 3వ వచనం, ఒకడు కత్తికి పదును పెట్టినట్లు వారు తమ నాలుకలకు పదును పెట్టెదరు. యథార్థవంతులను కొట్టవలని చాటైన స్థలములో చేదు మాటలు బాణములుగా సంధించెదరు. వారు భయమేమీ లేక అకస్మాత్తుగా వారిని కొట్టెదరు. వారు దురాలోచన దృఢపరచుకుందరు. చాటుగా ఉల్నుడుటకు యోచించుకొనొచ్చు, మనలను ఎవరు చూచెదరని చెప్పుకుందరు. వారు దుష్టక్రియలు తెలుసుకుంటూ ప్రయత్నించరు. వెదకి ఉపాయము సిద్ధపరచుకుందరు. ప్రతి వాని హృదయాంతరంగము అగాధము. ఇంతకీ శత్రువు ఎలాగొచ్చాడు? డైరెక్ట్గా రావట్లేదు ఇక్కడ. శత్రువు డైరెక్ట్గా రావట్లేదు. శత్రువు డైరెక్ట్గా వచ్చి కాసుకో, నీ ఎదురుగుండగా వచ్చి నీ ఎదురుగుండా వచ్చి చూసుకో, మన ఇద్దరం చూసుకుందాం, నీ బలం ఎంతో నా బలం ఎంతో, లేకపోతే నీ వెనకాల ఏంటి నేను వెనకాల ఏంటి అని అంటలేదండి. శత్రువు ఎదురుగుండగా వచ్చి నిన్ను సవాల్ చేసి రమ్మని అంటలేదు. చాటుగా, అమ్మా ఎలాగమ్మా ఉందా మాట లేదా? యథార్థవంతులను కొట్టవలని చాటైన స్థలములలో చేదు మాటలను బాణములుగా సంధించగలి. ఏమీ చేయట్లేదు వాడు వచ్చి నిన్ను, ఏమీ చేయట్లేదు. కానీ ప్రియమైన దేవుని జనగమా, వాడు వేసే బాణం ఏంటి? ఈరోజు శత్రువు వేసే బాణం ఏంటంటే, ఏ బాణం అది? నాలుకతో వేస్తాడు. ఏ బాణం అమ్మా? వాడు దేనికి పదును పెడుతున్నాడు? ఒకడు కత్తికి పదును పెట్టినట్లు వారు తమ నాలుకలకు పదును పెడతారు. ఈరోజు భయంకరమైన మాటల చేత శత్రువు నిన్ను నన్ను బాధిస్తున్నాడేమో. రే, నీ బ్రతికెంత, నీ జీవితం ఎంత, అసలు నీదేంటో చూసుకున్నావు వెనక్కి తిరిగి? నీ పరిస్థితి ఏంటో నీకు తెలుసా? అసలు నువ్వు ఎక్కడోడు నువ్వు తెలుసా? నీకు ఏమైనా ఉన్నదో ఒకసారి తెలుసుకున్నావా అంటే శత్రువు చూడండి, వాడు మనల్ని డైరెక్ట్గా వచ్చి ఏ బాణాలు, ఏ కత్తి, బళ్ళం పట్టుకుని లేకపోతే గన్న పట్టుకుని నిన్ను చేయట్లేదు. ఏమంటున్నాడంటే ఇక్కడ ఒక నాలుకతోటి తన మాటల చేత నిన్ను పొడుస్తున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, దీంట్లో చాలా గొప్ప పాఠమైతే ఉంది. ఒక శత్రువు ఈరోజు మనల్ని ఏం చేస్తున్నాడంటే తన నాలుకకి పదును పెడుతున్నాడు. నీ సంగతి ఏంటో తెలుసా? నిన్నేం చేస్తానో ఆడు ఏం చేయడు. మాట అంటేనే ఆడు మాట అంటేనే మనం పడిపోతున్నాం. నీ సంగతి ఏంటో నేను చూస్తాను, నీ బతుకేంటో నేను చూస్తాను.
కాసుకుందాం చూడు అని శత్రువు నీ మీద నా మీద తమ యొక్క నాలుకలకి పదును పెడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నువ్వు నేను ఏం చేయాలి చెప్పాలి. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు నువ్వు నేను ఏం చేయాలి? ఆడ నాలుగు పదును పెట్టాడు, నువ్వు కూడా ఏం చేయాలి? ఇంకొక 4 నాలుకలు తెచ్చుకుని పదును పెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆడు 4కి పదును పెడితే మనం కూడా దేనికి పదును పెట్టాలి? ఇంకో 4 నాలుకలు తేవాలి. మన వెనకాల ఉంటారు కదా బంధువులు, వాళ్ళని కూడా తీసుకుని తెచ్చుకొని కదండి. అక్కడి నుంచి అంటే ఆడు ఒక్కడ మాట్లాడతాడు. ఇక్కడి నుంచి మనం ఏం చేయాలంటే ఇంకొక 4 నాలుకల్ని అంటే 4 పోగేసుకుని వచ్చి ఆడి మీద దాడి చెయ్యాలా? అదే కదా అర్థం. అప్పుడే కదా శత్రువుని జయించగలం. కత్తికి పదును పెడుతున్నాడు వాడు. నాలుకనే కత్తికి పదును పెడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాడు దేనికి పదును పెడుతున్నాడంటే నాలుక అనే కత్తికి పదును పెడుతున్నాడు. మనం దేనికి పదును పెట్టాలంటే వాక్యం అనే కత్తికి పదును పెట్టాలి. దేవునికి స్తోత్రం. కత్తి వాళ్ళే ఖండించును, సుత్తి వాళ్ళే సరిచేయును. కత్తి వాళ్ళే ఖండించును, సుత్తి వాళ్ళే సరిచేయును. బలమైనది స్థిరమైనది నా యేసు నీ నోటి మాట. బలమైనది స్థిరమైనది నా యేసు నీ నోటి మాట. యేసయ్య మాట జీవపు ఊట, పరముకు నడిపించు బాట. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం చూడండి. అది కత్తి ఏం చేస్తుందో తెలుసా నీకు? అది 2 అంచుల కల్లా తీయమ్మది. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో 11-15 ఉంటుంది చూడు ఒకసారి. ఎందుకనగా దేవుని వాక్యము దేవుని వాక్యము సజీవమై బలము కలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కేళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను సరిచేయుచున్నది. దేవునికి స్తోత్రం. అది మనం వాడు 4కి పదును పెడితే మనం వాక్యానికి పదును పెట్టాలి. స్తోత్రం కలుగును గాక. ఆయన వాక్యం చూసుకుంటుంది. అది నువ్వు నేను చేయవలసింది. అంతే తప్ప వాడు ఒక 4 వేసుకుని వచ్చాడు, 4 పదును పెట్టేస్తున్నాడు. భయంకరమైనటువంటి పదజాలంతో మనల్ని వేధిస్తున్నాడు, పలుకు మాటలు మాట్లాడుతున్నాడు, బూతులు మాట్లాడుతున్నాడు. నువ్వు భరించలేకపోతున్నావు, నువ్వు సహించలేకపోతున్నావు. ఏం చేయాలి? ఇక్కడ ఉన్నవారందరూ ఎదుర్కొన్నటువంటి సమస్య ఇదే. ప్రియమైన సంగమా, ఈ సందర్భం ప్రతి ఒక్క జీవితానికి ఎదురవుతుంది. ఏం చేయాలి చెప్తున్నాడు దేవుడు. ఈ యొక్క ఆదివార సమయాన్ని దేవుడు నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్కడు ఎదుర్కొంటున్నాడు భయంకరంగా. శత్రువు తన నాలుకతోటి నిన్ను అనకూడని మాటలు, భయంకరమైనటువంటి పదజాలం, వినకూడనటువంటి పదజాలం, వినకూడనటువంటి పలుకు మాటలు. అయ్యో, ఆ మాటలు గుచ్చుకుంటుంటే వేదన పడిపోయి కోపము ఆగ్రహము వచ్చేసి ఏం చేయాలో తెలియక దేవుని వాక్యంతో పదును పెట్టు. దేవుని వాక్యంతో పదును పెట్టు. ఇప్పుడు దావీదుకి రాజుగా చేశారు. దావీదు రాజుగా చేశారు. పోస్ట్ ఊడిపోయింది. పోస్ట్ ఊడిపోవడం అంటే మనం చెప్పాను, పోయిన ఆదివారం చెప్పాను, కన్న కొడుకు తరిమేస్తున్నాడు. ఇతను అరణ్యంలోకి పారిపోతున్నాడు. దావీదు అరణ్యంలోకి పారిపోతున్నాడు, కొడుకు తరివేస్తున్నాడు, పారిపోతున్నాడు. ఇప్పుడు ఒక మహాశయుడు ఎదురొచ్చి 2వ సమూయేలు గ్రంథం చూడండి ఏమన్నాడు తెలుసా దావీదుని? అయ్యి బాబోయ్, చాలా చూడండి దావీదుని 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 5వ వచనం చూడండి. 2వ సమూయేలు గ్రంథం. రాజైన దావీదు బహూరీము దాపునికి వచ్చినప్పుడు సౌలు కుటుంబుడగు గేరా కుమారుడైన షిమి అని ఒకడు వచ్చి వెంటనే వచ్చి దావీదును శపించుచు, జనులందరూ బలాఢ్యులందరూ దావీదు ఇరుపార్శ్వములుండగా
రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్ళు రువ్వుచు వచ్చాను. ఈ షిమి రే నరహంతకుడు, దుర్మార్గుడు, చీపో చీపో, నీ వేళ వలెనని, అది నీ వేళ కాదు, నీ వేళ వలెనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదకి రప్పించి యెహోవా నీ కుమారుడైన అబషలోము చేతికి నీ రాజ్యాన్ని అప్పగించున్నాడు. నువ్వు నరహంతుడు కనుక నువ్వు మోసంలో, చూడండి ఎంత మాట, నువ్వు మోసగాడురా, నువ్వు నరహంతకుడురా, నువ్వు దుర్మార్గుడురా, నువ్వు ఎదవరా, నువ్వు శపిస్తున్నాడు. ఇప్పుడు దావీదు, నా మాటలు జాగ్రత్తగా వినండి, దావీదు శపించాడా? నేర్చుకుందాం. దావీదు శపించాడా చెప్పాలి. అమ్మా, దావీదుని ఒక రాజుగారు కొడుకు చేత తరం పడుతున్నాడు, అరణ్యంలోకి వెళ్తున్నాడు, ఒక అతను శపిస్తున్నాడు, భయంకరంగా శపిస్తున్నాడు. ఇప్పుడు దావీదు ఏమన్నాడు చూడండి, కించదమ్మా 19 అందుకు రాజు 10:11 చూడండి ఒకసారి. సిరియా కుమారులారా మీకు నాకు 11 వచ్చే అభిషేక్తును నా కడుపును పుట్టిన నా కుమారుడు నా ప్రాణము తీర్చుచుండగా ఈ బెన్యామీయుడి ప్రకారం వచ్చేట ఏం ఆశ్చర్యము, వాని జోలి మానుడి. స్తోత్రం. యెహోవా వానికి సెలవిచ్చును కనుక వానిని శపింపనీయుడి. యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టినేమో, వాడు పలికిన శాపనకు బదులు యెహోవా నాకు మేలు చేయనేమో. స్తోత్రం కలుగును గాక. వాడొచ్చే శాపాలన్నీ మనకు కూడా ఎలాగైపోతాయి, దీవెనల కింద మారిపోతాయంట. స్తోత్రం చేద్దామండి గట్టిగాని చెప్పు, హల్లెలూయా చెప్తాం గట్టిగా, హల్లెలూయా. ఈ మధ్యాహ్న సమయంలో నేను ముగిస్తున్నాను. దావీదు శత్రువు ఎంత భయంకరంగా మాట్లాడినా, భయంకర బూతులు మాట్లాడినా, లేకపోతే ఏం చేసినా కానీ తిరిగి మాట్లాడలేదు, శపించలేదు. ఇంకోటి చెప్పనా, అసలు విషయం చెప్పనా, అసలు విషయం చెప్తే ఇంకా దారుణంగా ఉంటుంది. అది ఎలాగంటే, ఈ షిమి చూడండి, ఈ షిమి మరలా తిరిగి అబ్షాలోము చనిపోయాడండి. చూడండి, అబ్షాలోము చనిపోయాడండి, తరుముతున్న అబ్షాలోము చనిపోయాడు. ఇప్పుడు మరలా తిరిగి రాజుగా దావీదు గారు పట్టాభిషేకానికి వచ్చేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తరుముతున్న అబ్షాలోము అయిపోయాడు. ఇప్పుడు రాజుగారు దావీదు గారు ఏం చేస్తున్నారంటే, తిరిగి మళ్ళీ అరణ్యం నుంచి సింహాసనం దగ్గరికి వచ్చేస్తున్నాడు. ఈ బాస్ వచ్చేసాడండి. ఎవరండి? షిమి వచ్చేసాడు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి, రాజు రే, నాకు పదవి ఊడిపోయింది, నా రోజు నాకు ఏ అధికారం లేదని, నన్ను తరుగుతున్నారని, నా చుట్టూ ఏమీ లేదని నువ్వు నన్ను ఎంతగన్నావో సైన్యంగా గప్ చెప్పేసేయి, ఆ తలకే వేసేయండి రా అనాలి, వేసేయి అనాలి. తీయండి ఏమన్నాడు, తలకేసేయమన్నాడా? నేనే 19:21 చూద్దామా. 21 అంతటా సిరియా కుమారుడు యెహోవా అభిషేకించిన శపించిన షిమి మరణమునకు పాత్రుడు కాడా, ఇడు మరణానికి పాత్రుడు కాడా అని అనగా, దావీదు సిరియా కుమారులారా మీకును నాకు ఏమి పొందు, ఇట్టి సమయం మీరు నాకు విరోధులు అగుదురా, ఇజ్రాయేలు వారిలో ఈ దినమును మరణ శిక్షను అందుదురా, ఇప్పుడు నేను ఇజ్రాయేలు వారి మీద రాజున ఎత్తిన సంగతి నాకు తెలిసి ఉన్నదని చెప్పి ప్రమాణం చేసి నీకు మరణ శిక్ష విధింపనని షిమితో సెలవిచ్చెను. నీకు మరణశిక్ష విధించనని షిమితో సెలవిచ్చెను. స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు ఒకసారి గడికి చెప్పండి, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈరోజు మన క్రిస్టియన్ లైఫ్లో నేర్చుకోవాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైన ఘట్టం ఏంటంటే, శత్రువు మీద శత్రువుకు దాడి చేయడం కరెక్ట్ కాదు. శత్రువు ఏది మాట్లాడితే నువ్వు అదే మాట్లాడడం కరెక్ట్ కాదు. శత్రువు నీ నాలుగుతో పదును పెట్టాడు, నువ్వు కూడా నాలుగు పదును పెట్టడం కరెక్ట్ కాదు. ఏం చేయాలి? మత్తయి సువార్త 6 అంటాడు, మీ శత్రువుల కొరకు మీరు ప్రార్థన చేయండి. స్తోత్రం. యేసయ్య అదే చేశాడు. ఏం చేశాడు? యేసయ్యని అందరూ కూడా ఏం చేశారు? రాళ్ళతో లేకపోతే కొరడాతో కొట్టి ఉమ్ము ఊసి దెబ్బలు కొట్టి, రే ఇదిగో దావాలాన్ని పడగొట్టి ఇలా లేపేస్తున్నావు కదా, వాడిని లేపావు కదా, వీడిని బాగు చేసావు కదా, వీడిని స్వస్థపరిచావు కదా అని ఇన్ని విధాలుగా అంటున్నప్పటికీ యేసయ్య శిలువలో పలికిన మాట ఏంటంటే, తండ్రి వీరేమి
ఏమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు. స్తోత్రం చెప్తాం గట్టిగాని. స్తోత్రం చెప్పండి అమ్మా. హల్లెలూయా. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మనం మన మనస్సులో బాగుండాలంటే, మనకి నెమ్మదిగా ఉండాలంటే, శత్రువుల కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు మనశ్శాంతి అనుగ్రహించును గాక. నిజమేనా? నిజమేనా? శత్రువుల కొరకు ప్రార్థన చేసినప్పుడు. ఎందుకంటే దుష్టుడు నాశనం అయిపోవడం దేవునికి ఇష్టం కాదు. వీడు ఈ షిమి వచ్చి ఏమన్నాడు తెలుసా? అయ్యో నేను పాపిని అని ఒప్పుకున్నాడు. నేను పాపిని, నన్ను క్షమించు, కాళ్ళు ఏళ్ళ మీద పడ్డడం ఈ షిమి వచ్చి అది కావాలి తప్ప నాశనం అయిపోవడం కరెక్ట్ కాదు. స్తోత్రం కలుగును గాక. చెప్పండి, క్రిస్టియన్ లైఫ్లో శత్రువు నాశనం అయిపోవడం కాదు. శత్రువు ఏం చేయాలి? మారు మనసు పొంది రక్షణ పొంది మన దగ్గరికి తిరిగి రావాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. అది క్రిస్టియన్ లైఫ్ యొక్క నిజమైన జీవితం. అటువంటి జీవితంలో దేవాతి దేవుడు మనందరినీ నడిపించును గాక. స్తోత్రం. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నానందం కోరేవాడా, నాశలు తీర్చేవాడా, నానందం కోరేవాడా, నాశలు తీర్చేవాడా. ప్రియలున్న ప్రేమానిది, నిజ
నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 యేసయ్యా, అందరం కలిసి పాడదాం. యేసయ్యా 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 యేసయ్యా, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. నీదు హస్తములు తాకాయి నన్ను, పశ్చాత్తాపం కలిగే నాలో, నేను పాపినని గ్రహించగానే. ఆరాధించే వేళయందు నీదు హస్తములు తాకాయి నన్ను, పశ్చాత్తాపం కలిగే నాలో, నేను పాపినని గ్రహించగానే. నీ మేలకు అలవాటయ్యే నీ పాదముల్ వదలకుంటి, నీ మేలకు అలవాటయ్యే నీ పాదముల్ వదలకుంటి, నీకిష్టమైన దారి కనుగొంటి నీతో చేరి. చెప్పులు కొడుతూ పాడదాం. యేసయ్యా 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 యేసయ్యా, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా.